ఇప్పుడు పిల్లలు నాన్న వీళ్ళు నాన్న పడేయకూడదు ఫుడ్ అని చెప్పాను, పడేశారు, అరుస్తా. చంపేస్తావా అరుస్తావా? అరుస్తాం. ఎందుకు? పడేయకుండా ఉంటానికి. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పడేశాడు, కాలుతో దెబ్బ కొడతాం. చంపేస్తావా? చంపం. అన్నం పడేయకూడదురా, తప్పురా అని చెప్తాం. వీడు నమ్మాలని చెప్పాడు. క్రాంతి నమ్మడు, యేసుని. చందు నమ్మడు, మళ్ళీ నమ్మడు, శివశంకర్ నమ్మడు, ఆవిడ నమ్మదు, వాడు నమ్మడు, నేను నమ్మను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం? నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు. వాడు గాడ్ ఎలా అయ్యాడంటున్నా భగవద్గీతలో. సో అందుకోసమే ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి వ్యతిరేకిస్తున్నాము అని. దుర్మార్గం కదా. వాడు ఏమంటాడు? మాది మతం కాదు మార్గం. అవును, నేను దుర్మార్గం, నీతి లేని మార్గం, మానవత్వం లేని మార్గం. వాడు ఎవడో నా దగ్గరికి వచ్చాడు. ఏం పేరు తెలుసా? ఏం పేరు? అర్జున్ జీసస్. తోక తగిలిచ్చాడు. వాసు మోజెస్, రవి శామ్యూల్. వీడు అసలు పేరేంటి? ఓన్లీ సర్టిఫికెట్లో అర్జును, రవి, వాసు. వీడు గొర్రె అని తెలియడానికి చివరి తోక. పోనీ సర్టిఫికెట్లు ఎడికిచ్చాడా? కాదు. ఇంటి పేరు లేకుండా బతుకుతాడా? కాదు. ఈ మోసాన్ని మనం వ్యతిరేకిస్తున్నాం. ఓకే. ఇప్పుడు నువ్వు మాకేం చెప్పావు? గురుజీ మాకు చాలా పెద్ద కారు, ఆడి కారు అని చెప్పావు. మేము వెళ్తే అక్కడేమో మారుతి 800 ఉంది. మండుద్దా మండదా? నువ్వు ఇక్కడ ఇచ్చిన బిల్డప్కి అక్కడ లేదుగా, అందుకు వ్యతిరేకిస్తున్నాం అంతే. ఓకే. మేము వ్యతిరేకించే క్రైస్తవాన్ని కాదు, మోసాన్ని. ఎందుకంటే క్రైస్తవ మోసం కాబట్టి అంతే.